116వ సంకీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు వచనం వెంబడి వచనాన్ని చదువుకొని ఒక 2-3 వచనాలు ఆరాధన కొరకు మనం ధ్యానం చేద్దాం. యెహోవా స్టార్ట్ చేసావా? యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టిదిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించాను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని. నేను మిగులు బాధపడిన వాడను, నేను తొందర పడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకురాలిని కుమారునై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను, ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములోను. యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు ఇవి హేలెల్ సామ్స్ అని అంటాం. హేలెల్ సామ్స్, HALLEL, హేలెల్ సామ్స్ అంటాం. అంటే దీనికి అర్థం ఏమిటంటే ఇది దేవునికి కృతజ్ఞత చెప్పేది, లేక దేవుణ్ణి మహిమపరిచే కీర్తనలు అని భావించవచ్చు. 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు ఇవన్నీ ఒకే కోవకు సంబంధించిన కీర్తనలు. సాధారణంగా ఒకే అంశాలు ఈ కీర్తనలో మనము చూస్తాము. ఈ ప్రత్యేకమైన కీర్తనలో మనందరికీ తెలిసిన మాట, ఎక్కువ కంఠస్థం చేసే మాట, ఎక్కువ మంది పలికే మాట ఒక వచనం ఉంది. అదే 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన చేసిన ఉపకారములు చాలా ఉన్నాయి. నేనేం చెల్లిస్తాను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. చాలామంది ఈ వచనాన్ని ఒక దగ్గరే ఆపుతారు. ఏమిటంటే, ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అని మాత్రమే అంటారు. కానీ దావీదు కొంచెం ముందుకు వెళ్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవాకు నా మొక్కుబళ్ళను చెల్లించదు. ఆయనకు అర్పించడానికి మన దగ్గర ఏమీ లేవా? డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఆఫర్ టు గాడ్? కొన్ని సందర్భాల్లో మనం అంటాము, ఆయనకి ఏమి అర్పిస్తాము, నా దగ్గర ఏముంది అని అంటారు. నిజంగా ఏమీ లేదా? ఈ డబ్బులన్నీ ఎవరిచ్చారు? ఈ ఆస్తి అంతా ఎవరిచ్చారు? ఈ జీవితం ఎవరిచ్చారు? అంటే తప్పించుకునే ప్రయత్నమా? ఏమీ లేదా నిజంగా? ఏముంది ప్రభువా నీకు అర్పించడానికి? కేవలం రక్షణ పాత్రను మాత్రమే నేను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, అంతకు మించి నా దగ్గర ఏమీ లేదు అని అంట. నిజంగా ఏమీ లేదా? అబద్ధం కదా. ఎందుకు లేదు? ఏమీ లేదు. బోల్డ్ డబ్బులు ఉన్నాయి, బోల్డ్ ఆస్తులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఏం చేస్తాం? కొన్నిసార్లు మనము వాక్యాన్ని
ఒక వచనము చదివి ఆపేస్తాము, తర్వాత వచనాలు మనము చదవం. ఎందుకంటే మనకు అనుకూలంగా ఉన్న వచనాలు చదువుతాం, కొంచెం మనకి ఇష్టం లేని వచనాలు చదవడము మానేస్తాం. కానీ దావీదు అంటున్నాడు, నేనేమి చెల్లిస్తాను? మొట్టమొదటిది, రక్షణ పాత్రను చేతపుచ్చుకుంటాను. ది కప్ ఆఫ్ సాల్వేషన్ అంటున్నాడు. రక్షణ పాత్రను చేతపుచ్చుకుంటాను, ఇలా పట్టుకుంటాను. ఏం చేస్తాను? పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఎందుకంటే రక్షణ పాత్రను చేతపుచ్చుకొనుట అంటే అర్థం ఏమిటంటే, ఇది అందరికీ కనబడేటట్టుగా నేను చేస్తాను అన్నమాట. యూదులు సమాజ మందిరములో దేవునికి అర్పణలు అర్పించేటప్పుడు బహిరంగంగా చేస్తారు, అందరికీ కనబడేటట్టుగా చేస్తారు. అంటే అలాగని కానుకలు మనం అందరికీ కనబడేటట్టుగా ఇవ్వమని కాదు, కానీ యూదులు దేవాలయంలో అలా చేస్తారు. ముఖ్యంగా ద్రాక్షారసం పాత్రలు పట్టుకుంటారు, అందరికీ కనబడేటట్టుగా చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేస్తారు. అదే అర్థం వచ్చేలాగిన దావీదు కూడా అదే అంటున్నాడు, నేను రక్షణ పాత్రను చేతబట్టుకుంటాను, యెహోవా మందిరంలో నేను ప్రార్థన చేస్తాను. అంటే అర్థం ఏమిటంటే, ఇది అందరికీ బహిరంగంగా నేను తెలియజేస్తాను. రక్షణ పాత్ర అంటే అర్థం ఏంటో ఒక 5 అర్థాలు చెప్తాను. తర్వాత అంటున్నాడు కదా, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదు. ఎక్కడ చెల్లిస్తాను? ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను. ఓపెన్ పబ్లిక్, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను. ఎందుకంటే ఆయన నన్ను రక్షించాడు కాబట్టి, నన్ను దీవించాడు కాబట్టి, ఆయన ప్రజలందరూ ఎదుటనే ఈ కార్యాలన్నీ చేస్తాను అని అంటున్నాడు. సరే, ఈ వచనములో నుంచి ఆరాధనకు కొన్ని తలంపులు నేను మీకు చెప్తాను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొనుట అంటే ఏంటో మనం చూద్దాము. అంటే దేవుణ్ణి ఆరాధన చేసే మనము రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆరాధన చేస్తాము, మొక్కుబళ్ళు చెల్లిస్తాం. సాధారణంగా పాత నిబంధన గ్రంథంలో మొక్కుబడి అంటే వాళ్ళు ఇచ్చే కానుకలు అవ్వచ్చు. అంతేకాదు, మొక్కుబడి అంటే వాళ్ళు అర్పించే అర్పణలు అవ్వచ్చు, ఆఫరింగ్స్, అర్పణలు. రకరకాల అర్పణలు ఉన్నాయి కదా, 5 రకాల అర్పణలు ఉన్నాయి కదా. కయ్యూను కూడా అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు కూడా అర్పణ తీసుకుని వచ్చాడు. అందుకని పాత నిబంధన ప్రకారము మొక్కుబళ్ళు అంటే అర్పణలు, ధనం, కానుకలు, పదార్థాలు. అయితే క్రొత్త నిబంధన ప్రకారము మొక్కుబళ్ళు అంటే జీవితం, లైఫ్. అదే రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం, సజీవ యాగంగా మీరు ఆయనకి సమర్పించుకోవాలి. ఇది మొక్కుబడి. పాత నిబంధనలో మొక్కుబడి కనిపించే అర్పణలు, క్రొత్త నిబంధనలో మొక్కుబడి కనబడని జీవితం. అయితే కనిపించే అర్పణలు ఇవ్వకూడదంటే ఇస్తాం, కానుకలు ఇస్తాం. అయితే దానికన్నా ముఖ్యమైనది కనబడని జీవితం ఆయనకి ఇస్తాం. అందుకని మొక్కుబడులను తీసుకుని వస్తాను, చెల్లిస్తాను, లేక ఆరాధన చేస్తాను. మొక్కుబడులు అంటే ఆరాధన అని కూడా వస్తుంది. ఆరాధన అనేది జీవితానికి సంబంధించింది, పెదాలకు మాత్రమే సంబంధించింది కాదు. పెదాలతో ఆరాధించడం చాలా సులువు, ఎవరైనా ఆరాధన చేస్తారు. కానీ జీవితంతో ఆరాధన చేయడము అంత సులువేమీ కాదు. హృదయంలో నుంచి ఆరాధన రావడము అంత సులువేమీ కాదు. అందుచేత ఏంటి, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని మనము దేవునికి మొక్కుబళ్ళు చెల్లించాలి, లేక ఆరాధన అర్పించాలి అంటే ఏమిటి? మొట్టమొదటి, దేవుడు మన రక్షణ కొరకు చేసిన కార్యాన్ని మనం బహిరంగంగా చేస్తాం. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఆయన నామమున ప్రార్థన చేస్తామంటే బహిరంగంగా ఆయన రక్షణ గురించి మనము ప్రచురము చేస్తాము. ఓపెన్లీ వీ ప్రొక్లైమ్ ది సాల్వేషన్, ఓపెన్లీ వీ ప్రొక్లైమ్ ది సాల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చిన రక్షణని పబ్లిక్గానే, బహిరంగంగానే మనం తెలియజేస్తాం. ఇదే రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అంటే. ఇది బహిరంగంగా చేసేది, ఇది జీవితముతో చేసేది. ప్రభువా నువ్వు నన్ను రక్షించావు అని చెప్పడం సులువు, ప్రభువా నువ్వు నన్ను రక్షించావు అని జీవించడం కష్టం. అంతేనా?
రక్షణకు తగినట్టుగా జీవించడం కష్టం. నువ్వు రక్షించేవని పెదాలతో చెప్పడం సులువు. ఎక్కువ క్రైస్తవులు పెదాలే వాడుతున్నారు, జీవితాన్ని వాడడం లేదు. హైందవ మతంలో కూడా పెదాలు వాడతారు. దేవుడు 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 అనే పూజలు అన్నీ చేస్తూ ఉంటారు. రక్షణ పాత్రను చేతబుట్టుకొని అంటే అర్థం ఏమిటంటే అది పెదాలతో దేవునికి అర్పించే అర్పణ కాదు, జీవితముతో దేవునికి అర్పించే అర్పణ. అందుకని మనం చేసే ఆరాధనలో మనం రక్షించబడ్డాము అన్నది జీవితము ద్వారా చూపించాలి. రక్షణ జీవితానికి సంబంధించింది, కేవలం పెదాలకు సంబంధించింది కాదు. చాలా ఆరాధనలు కాకతాళీయంగా ఉంటాయి, చాలా ఆరాధనలు అలవాటుగా ఉంటాయి కదా, కంఠస్థం చేసినట్టుగా ఉంటాయి. చాలా సంఘాల్లో పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యం వచ్చినగాక టకటక టకటక చెప్తారు. ఇది అలవాటు, ఒక శ్లోకం కింద చదువుతూ ఉంటారు, అది కంఠస్థం అయిపోయింది. అలాగే చాలా వరకు మన సంఘాల్లో ఆరాధన అనేది అలవాటు. నువ్వు నా రక్షించే వందనాలు, నువ్వు అక్కడికి ప్రాణం పెట్టే వందనాలు. దీంట్లో ఏమైనా సీరియస్నెస్ ఉందా? దీంట్లో ఏమైనా సీరియస్నెస్ ఉందా? నా కొరకు ప్రాణం పెట్టావు, సిలువలో రక్తం కార్చావు, అలవాటుగా పలికే పదాలు ఇవి. దీంట్లో ఏమైనా సీరియస్నెస్ ఉందా? చాలా వరకు లేదు. ఆరాధన అలవాటు అయిపోయింది చాలామందికి, దీంట్లో చాలామందికి సీరియస్ లేదు. రక్షణ పాత్రను చేతబట్టుకోవడం అంటే ఇది జీవితాన్ని చూపించాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు రక్షణని బహుమానముగా ఇచ్చాడు. ఇది జీవితం ద్వారా దేవునికి కనపరచాలి. నెంబర్ 1. నెంబర్ 2, రక్షణ పాత్రను చేత పట్టుకోవాలి అంటే మనం ఏమిటంటే అది ఆయన కృపకి కారణం. రక్షణ అనేది కృప ద్వారా వచ్చింది. ఎఫెసీ 2:8 ప్రకారము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, అది దేవుని వరమే. చాలా వరకు క్రైస్తవత్వంలో అంటే కొన్ని పరిపక్వత లేని క్రైస్తవులు అంటూ ఉంటారు, ఏమనంటే నేను పలానా వాళ్ళ ద్వారా రక్షించబడ్డాను, పలానా వాళ్ళ ద్వారా రక్షించబడ్డాను అంటారు. ఇది తప్పు, అలా అనకూడదు. మనం రక్షించింది వ్యక్తి కాదు, మనం రక్షించింది దేవుడు, మనం రక్షించింది దేవుని కృప. అందుకని రక్షణ పాత్రను చేత పట్టుకోవడం అంటే ఆయన కృపని హెచ్చిస్తాం. ఎందుకంటే రక్షణకు మూలం ఆయన కృప. ఓన్లీ హిస్ గ్రేస్ సేవ్డ్ us, నాట్ అవర్ వర్క్స్. ఆయన కృపే మనల్ని రక్షించింది. అందుకని రక్షణ పాత్రను చేత పట్టుకోవడం అంటే ఆయన కృపని సన్నుతిస్తాం, ఆయన కృపని కొనియాడుతాం. ప్రభా నీ కృప ద్వారా నన్ను రక్షించావు. నేనేదో భక్తిపరుణని కాదు, నేనేదో ప్రార్థనాపరుణని కాదు, నేనేదో కానుకలు ఇస్తున్నాను కాదు, నీ కృపే నన్ను రక్షించింది. అది చెప్పాలి ఆరాధనలో. అదే రక్షణ పాత్రను చేత పట్టుకొని అంటే. నెంబర్ 2. నెంబర్ 3, రక్షణ పాత్రను చేత పట్టుకోవడం అంటే దీంట్లో మరొక అర్థం కూడా మనం చూసాం. యేసు ప్రభు ఆయన మరి సిలువకు అప్పగించక మునుపు ఒక పాత్రని ఎత్తుకున్నాడు. ఇది నా కొరకు మీ కొరకు చిందిస్తున్న నా రక్తము లేక నిబంధన రక్తము అన్నాడు. నిబంధన రక్తం అన్నాడు. అలాగే పాత్రను తీసుకున్నాడు, మీ కొరకు నలగగొట్టబడుతున్న నా శరీరం అన్నాడు. అది 1 కొరింథీ 11లో కూడా చూస్తాం. రక్షణ పాత్రను చేతపట్టుకోవడం అంటే ఆయన సిలువలో మన కొరకు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన శరీరము దున్నబడింది, ఆయన శరీరము దున్నబడింది, ఆయన రక్తము చిందించబడింది. దీన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఆయన రక్షణ పాత్రను చేతపుచ్చుకోవడం అంటే. అయితే కమ్యూనియన్, మనకున్న కమ్యూనియన్ బల్ల ఇది కూడా ఆచారం అయిపోయింది. అన్ని ఆచారాలు అయిపోయినాయి క్రైస్తవత్వంలో, అన్ని ఆచారాలు అయిపోయినాయి. దేనికి సీరియస్నెస్ లేదు క్రైస్తవత్వంలో. ఏదో బల్లో చేస్తారు, తీసుకుంటారు, మొక్క తీసుకుంటారు, కప్పు తీసుకుంటారు, అయిపోయింది. ఏదో సాధించినట్టు అనుకోండి, ఏమీ సాధించలేదు. పాపాన్ని కూడగొట్టుకుంటున్నామంతే. అయోగ్యంగా బలలో పాల్గొంటే పాపాన్ని కూడగొట్టుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. పాపం పెంచుకుంటున్నాం అన్నమాట, దేవుని శిక్షను మనం పెంచుకుంటున్నాం అన్నమాట.
బల్ల దగ్గరకు వస్తున్నాము, యేసు ఆ రొట్టెని ఎత్తుకున్నాడు, యేసు ఆ పాత్రని ఎత్తుకున్నాడంటే ఏం చెప్తున్నాడంటే అక్కడ ఆయన, నేను మీ కొరకు చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కొరకు నేను పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎందుకంటే రక్షణలో ఆయన శ్రమలు ఉన్నాయి, రక్షణలో ఆయన చిందించిన పరిశుద్ధము నిర్దోషమైన రక్తము ఉంది. అందుకని రక్షణ పాత్రను చేతబట్టుకుంటున్నామంటే ఆయన శ్రమలని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, దున్నబడిన ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే రక్షణ పాత్రని చేతబట్టుకోవడం అంటే. అలవాటుగా చేసే ఆరాధనలో సీరియస్నెస్ ఉండదు, కానీ ఆ ఆరాధనలో రక్షణ గురించి మనము ఆలోచిస్తూ ఆరాధన చేస్తే వేదనతో ఆరాధన చేస్తాం, భారంతో ఆరాధన చేస్తాం. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించడానికి ప్రాణం పెట్టాడు, అనగా రక్తం చిందించాడు. ఆయన శరీరము ఎంత దారుణంగా దున్నబడిందో మనకు తెలుసు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేస్తాం. అదే రక్షణ పాత్రను చేతపట్టుకుంటా అర్థం వస్తుంది. అంతేకాదు రక్షణ పాత్రను చేపట్టుకున్నట అంటే చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము, లేక లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. లూకా 22:42 మనం చూస్తే, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అక్కడ ఒక పాత్ర ఉంది, అక్కడ కూడా ఒక గిన్నె ఉంది. ప్రభు అంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెని తొలగించు అంటున్నాడు. అనగా ఆ గిన్నె ఏమిటి? దేవుని ఉగ్రత. ఉగ్రత ప్రభువు మీద పడింది. యేసు ప్రభు మనల్ని రక్షించడానికి ఏం చేశాడంటే మన మీదికి వచ్చే ఉగ్రతను ఆయన భరించాడు. మన మీదకి వచ్చే ఉగ్రతను ఆయన భరించాడు సిలువలో. ఎందుకంటే ప్రతి పాపి శిక్షకు అర్హుడు, ప్రతి పాపి నరకానికి అర్హుడు, ప్రతి పాపి మీద దేవుని ఉగ్రత పడాలి. యేసు ప్రభు మన మీదకి వచ్చే ఉగ్రతను ఆయన భరించాడు. ఆ భరించడమే గిన్నె అన్నాడు, పాత్ర అన్నాడు. అందుకని మనకు రక్షణ ఎలాగొచ్చిందంటే మన కొరకు, మన తరపున మన ఉగ్రత ఆయన భరించాడు. రక్షణ పాత్రను చేతపట్టుకుని అని అంటే అర్థం ఏంటంటే, ప్రభువా, నా మీదకి రావలసిన ఉగ్రత నీవు భరించావు, నా మీదకి రావలసిన శిక్ష నీవు భరించావు అని ప్రార్థించడమే రక్షణ పాత్రను చేతపట్టుకొని అంటే. అందుకని రక్షణ పాత్రను చేతపట్టుకుని అంటే నేను పొందవలసిన శిక్షను, నా మీదకి రావలసిన ఆ ఉగ్రత, దేవుని ఉగ్రత ప్రభువు భరించాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ పాత్రని చేతపట్టుకుంటాం, అనగా రక్షణ గురించి మనం కొనియాడుతూ ఉంటాం. ఇన్ని అర్థాలు వస్తాయి రక్షణ పాత్రను చేతపట్టుకోవడం అంటే. అంతేకాదు రక్షణ పాత్రను చేపట్టుట అంటే, చేతపట్టుకునుట అంటే అర్థం ఏంటంటే ఆయన సిద్ధము చేసిన రక్షణను విశ్వాసిగా నేను అంగీకరిస్తున్నాను. ఐఎమ్ యాక్సెప్టింగ్ ద సాల్వేషన్ ఫ్రీలీ ఆఫర్డ్ బై జీసస్. యేసు ప్రభు సిద్ధము చేసిన రక్షణను, యేసు ప్రభు సిద్ధము చేసిన రక్షణను నేను స్వీకరించాను, నేను అంగీకరించాను అన్నమాట. అందుకని రక్షణ పాత్రను చేతబట్టుకుని అంటే నువ్వు సిద్ధం చేసావు రక్షణ సిలువలో, దాన్ని నేను స్వీకరించాను, దానికి గుర్తుగా ఇగో రక్షణ పాత్రను చేతబట్టుకుంటున్నాను, నీకు ఆరాధన చేస్తున్నాను. ఆరాధన అంటే అర్థం ఏమిటంటే నువ్వు సిద్ధము చేసిన రక్షణ నేను స్వీకరించాను, నేను పొందాను, నేను పొందిన దానికి గుర్తుగా నీకు ఆరాధన సమర్పిస్తున్నాను. అది రక్షణ పాత్రని చేబొట్టుట అనే దానికి అర్థమవుతుంది. అందుకని దావీదు అంటున్నాడు, రక్షణ పాత్రను చేబొట్టి ఏం చేస్తాను, నీ మందిరములో నేను ప్రార్థన చేస్తాను. ఇదంతా ప్రార్థన అంటున్నాడు. తన ఆరాధన ఏమనలేదు కానీ ప్రార్థన అంటున్నాడు. ఎందుకంటే ఈ కీర్తనలు చాలా వరకు ప్రార్థనా కీర్తనలు.
ఆయన ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే నీ రక్షణ పాత్ర, నువ్విచ్చిన రక్షణ పాత్రను చేతబుట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆ రక్షణ పాత్ర బహుమానంగా ఆయన ఇచ్చాడు. రెండవది, ఆ రక్షణ పాత్ర కృపకి గుర్తుగా ఉంది. మూడవది, రక్షణ పాత్ర ఆయన శ్రమలకు గుర్తుగా ఉంది. నాలుగవది, రక్షణ పాత్ర ఆయన ఉగ్రతకు గుర్తుగా ఉంది. ఐదవది, రక్షణ పాత్ర అది నాకు అనుగ్రహించిన ఉచిత రక్షణగా ఉంది, దాన్ని నేను స్వీకరించాను. అందుకని ఇప్పుడు ఆ రక్షణ పాత్రను చేతపట్టుకొని నేను ప్రార్థన చేస్తాను. అంటే దాన్ని నేను అందరికీ చూపిస్తాను. ఎలా చూపిస్తాను? పెదాలతో కాదు, జీవితం ద్వారా చూపిస్తాను. అందుకని రక్షణ పాత్ర చేతపట్టుకొని అంటే జీవితాన్ని చూపించాలి, మనం రక్షించబడ్డాం అన్నట్టుగా. సో జీవితాన్ని చూపిస్తూ ఆయనకి ఏం చేస్తాం? మొక్కుబడులు అర్పిస్తాం. నూతన నిబంధన గ్రంథంలో మొక్కుబడి ఏమిటంటే వర్షిప్, ఆరాధన చేస్తాం. అందుకని ఎందుకు ఆరాధన చేయాలంటే ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి. ఆయన రక్షించిన దాంట్లో ఏంటి, ఏ ఏ అంశాలు ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయి. రక్షణ అనేది ఒక బహుమానమని, రక్షణ అనేది కృప ద్వారా వచ్చిందని, రక్షణ అనేది శ్రమలు రక్తము చిందించడం ద్వారా వచ్చిందనేది, రక్షణ అనేది ఆయన ఉగ్రతను మన తరపున భరించి రక్షించాడనేది. అంతేకాదు రక్షణ అంటే ఆయన సిద్ధము చేసింది నేను స్వీకరించుట. వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ నేను జీవిస్తాను. వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ నేను జీవిస్తాను. ఆ జీవించడమే రక్షణ పాత్ర. అందుకని రక్షణ పాత్ర అంటే ఈ పాత్ర ఏంటి? మన జీవితమే పాత్ర. సో యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ ఈజ్ ద వెసెల్. ఇది రక్షణ పాత్ర. నేను రక్షించబడ్డాను అనేది బహిరంగంగా చెప్తాము, దేవుణ్ణి కొనియాడుతాము. ఇదే రక్షణ పాత్రను చేత పట్టుకొని, చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించదు. మొక్కుబడులు అంటే ఇక్కడ ఆరాధన అని అర్థం చేసుకోవాలి. ఎక్కడ మొక్కుబడులు చెల్లిస్తాను? ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను. సో దీంట్లో సీరియస్నెస్ ఉంది. అందుకని వర్షిప్ అనేది అలవాటు కాదు, చర్చ్ ప్యాటర్న్ అంతకన్నా కాదు. మీరు ఆరాధన చేయకపోయినా పర్లేదు, దేవుడికి ఏం బాధ లేదు, దేవుడు ఏమీ బాధపడ్డాడు. నువ్వెందుకు ఈరోజు ఆరాధన చేయలేదని దేవుడు ఏమి క్వశ్చన్ చేయడు. నువ్వెందుకు జీవించలేదని క్వశ్చన్ చేస్తాడు. ఎందుకు ఆరాధన చేయలేదని క్వశ్చన్ చేయడు ఎవరైనా. ఇప్పుడు దేవుడు మనసు మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆచారంలో కొట్టిపోతుంది క్రైస్తవ్యం. ఆరాధన చేయలేదని ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు, దేవుడు కూడా ప్రశ్నించడు. కానీ ఎందుకు జీవించలేదని దేవుడు ప్రశ్నిస్తాడు. నేను నిన్ను రక్షించాను కదా, ఎందుకు రక్షణకు తగినట్టుగా జీవించలేదని దేవుడు ప్రశ్నిస్తాడు. బహుశా ఆరాధన చేయకపోతే మీ పక్కోళ్ళు ప్రశ్నిస్తారు, ఏంటి బ్రదరు ఆరాధన చేయలేదు, ఏం సిస్టర్ ఆరాధన చేయలేదు మన పక్కోళ్ళు ప్రశ్నిస్తారు. దేవుడు ఎప్పుడు ప్రశ్నించాడు. దేవుడు ఎప్పుడు ఏం ప్రశ్నిస్తాడంటే నిన్ను రక్షించాను కదా, నువ్వు జీవించేవా లేదని ప్రశ్నిస్తాడు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? అందుకని మనం ఆరాధన చేసేటప్పుడు ఇది జీవితంతో ముడిపడి ఉందని చూడాలి. అంతేకాదు ఈ కీర్తనలో అక్కడక్కడ మరికొన్ని మాటలు చెప్తున్నాను చూడండి. 5వ వచనంలో అంటాడు యెహోవా దయాళుడు. దయాళుడు అంటే మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఈజ్ గుడ్, ఈజ్ రైచస్, ఈజ్ గ్రేషియస్ అని అంటాడు 5వ వచనంలో. ఆయన దయాళుడు, ఆయన నీతిమంతుడు, ఆయన వాత్సల్యత కలిగినవాడు. అంతేకాదు 10వ వచనంలో కూడా 10-11 వచనాల్లో ఒక అర్థం ఉంటుంది చూడండి. నేను అలాగూ మాట్లాడి నమ్మికించితిని, నేను మిగుల బాధపడిన వాడును, నేను తొందరపడిన వాడినే, ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడని అనుకుంటేని. ఈ మాట చూడండి, నేను తొందరపడ్డాను. కీర్తనాకారుడు అంటున్నాడు నేను చాలా తొందరపడ్డాను. ఏం తొందరపడ్డానంటే ఈ లోకంలో ఎవ్వరూ నమ్మదగిన వారు కారని అనుకున్నాను నేను. ఇది నిజమా అబద్ధమా? ఈ లోకములో ఎవ్వరూ నమ్మదగిన వాళ్ళు కాదు. నిజమే. ఎవరిని నమ్మాలి? ఎవరిని? చర్చిల్ని కూడా నమ్మలేము, సేవకుల్ని నమ్మలేం, భార్యలను నమ్మలేం, భర్తలు నమ్మలేం, పిల్లల్ని అసలు నమ్మలేం. అన్నదమ్ములు అంటే జాబితాలో ఎప్పుడూ తీసేయాలి. ఎవరిని నమ్మలేం. చూడండి ఆ మాట, ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. ఎవరూ నమ్మదగిన వారు కారని నేను అనుకున్నానని అంటూ వెంటనే ఏమంటున్నాడు చూడండి దావీదు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ. అంటే అర్థం ఏంటో చెప్పమంటారా?
అర్థం ఏంటి? మీకేం అర్థమైంది? దేవుడు నమ్మదగినవాడు. వండర్ఫుల్. తోమ చెప్పాడు, ఈ లోకములో నమ్మదగినవాడు ఎవరూ లేరు. బంధువులకు, స్నేహితులు ఎవరిని నమ్మలేం. ముఖ్యంగా 21వ శతాబ్దంలో ఎవరిని నమ్మలేం. దేర్ ఇస్ లాట్ ఆఫ్ హిపోక్రసీ. ఎవరిని నమ్మలేం. కానీ ఒకరిని నమ్మొచ్చు ఈ విశ్వంలో, ఎవరైనా దేవుడు. అందుకని అంటున్నాడు, ఎవరిని నమ్ముదామని అనుకుంటున్నాను, ఏ మనుషుడు నమ్మదగినవాడు కాదని అనుకున్నాను, కానీ ఒక ఆయన ఉన్నాడు నమ్మదగినవాడు, ఆయనే యెహోవా. ఆయన నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకు ఏమి చెల్లింది. స్నేహితులను అర్థం చేసి, నమ్మదగినవాడు ఒక్కడే, ఎవరైనా దేవుడు, యేసు ప్రభు ఒక్కడే నమ్మదగినవాడు, దేవుడు ఆయన యేసు ప్రభు. అంటే మిగతా వాళ్ళు నమ్మదగిన వారు కారు అంటే నమ్మొద్దు అని నేను అనడం లేదు. అది ఒకటి, ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. ఇంకా ఎక్కువ చొచ్చుకుని పోయి నమ్మదు ఎవరిని. నోబడీ ఈజ్ ట్రస్ట్వర్ది ఎక్సెప్ట్ గాడ్. ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు, దేవుడు తప్ప. అందుకని ఎవరిని నమ్మాలనుకుంటున్నాను, నమ్మదగిన వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటున్నాను, కానీ ఒక ఆయన ఉన్నాడు నమ్మదగినవాడు, యెహోవా. ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అది కాంటెస్ట్, అది సందర్భం. అందుకని ఆరాధన చేద్దాం.